అందరికీ నమస్కారం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పాలనలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేది ఒక బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము. మొన్న వచ్చిందును తాడేపల్లిలో చేయడం జరిగింది, సెంట్రల్ ఆఫీస్లో. నిన్న వచ్చిందును మన జిల్లాలో రాయచోటిలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా మన పార్టీ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా రేపు వచ్చిందును మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ బుక్లో ఎంత క్లియర్గా ఏ విధంగా ఆయన వెన్నుపోటు 5 కోట్ల మందికి పొడిచినారు అనేది క్లియర్ కట్గా విత్ ఫిగర్స్ విత్ ఇది అంతా చేశారు. ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి వచ్చేందులో మీరు స్కాన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మొత్తం అంతా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఒక 5 కోట్ల మందికి ఏ విధంగా మనము వెన్నుపోటు పొడుస్తాము, ఏ విధంగా చేయొచ్చు అనేది చెప్పి క్లియర్ కట్గా ఉంది. ఏ విధంగా వీళ్ళు ఇచ్చిండే హామీలు ఇచ్చి టోటల్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయినారు అనేది కూడా క్లియర్ కట్గా ఉంది. ఇప్పుడు సంవత్సరం అయింది. ఈరోజు వాళ్ళు ఈ సంవత్సరం పాలనలో కూడా వాళ్ళ పరిపాలన టోటల్ 100% అటర్ ఫ్లాప్ అని చెప్పి మేము చెప్తున్నాం. చెప్పాలంటే కూడా మాకు జస్టిఫికేషన్ కాల, ఏ విధంగా మీరు చెప్పగలరు ఇది అటర్ ఫ్లాప్ అని చెప్పి. నిన్న వచ్చిన జిల్లా కార్యాలయంలో క్లియర్ కట్గా మేము చెప్పాం ఏ విధంగా పార్టీ ఫెయిల్యూర్ అయింది స్టేట్ లెవెల్లో అని. అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా టోటల్ ఫెయిల్యూర్ అయిందని బట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇన్ని దినాలు మేము లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఎందుకు వాయిస్ ఎత్తలేదంటే, ఏమంటే 1 ఇయర్ వాళ్ళకి టైం ఇవ్వాలా, 1 ఇయర్ లోపల మనం చేసినామంటే ఇంత తొందర ఏమొచ్చేసింది మీకు, ఏం చేసేసినారు మీరు, అప్పుడే మాకు అడుగుతున్నారే అని చెప్పి మా మీద లేనిపోని ఇది చెప్తారు. దానికోసం 1 ఇయర్ టైం ఇచ్చిన దాని తర్వాత లోకల్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడని చెప్పి మా పార్టీ డెసిషన్ ప్రకారం మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అందరికంటే ముఖ్యంగా 1 ఇయర్ అయింది కాబట్టి ఎక్కడ కూడా 1 ఇయర్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ చెక్ చేస్తారు. ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఏ విధంగా చేసినారు అనేది ఇది అనవాయితీ. 1 ఇయర్ అయిన తర్వాతే ప్రోగ్రెస్ చెక్ చేస్తారు. ఈ రకంగా ఎత్తుకుంటే ఈరోజు మదనపల్లి డెవలప్మెంట్ గురించి మనం ఫోకస్ ఎత్తుకున్నామంటే, మదనపల్లి ఎలక్షన్స్లో పోయిందే మెయిన్ కాన్సెప్ట్ వచ్చిందో మదనపల్లి జిల్లా చేస్తామనే కాన్సెప్ట్ మీద ఎంటర్ అయిపోయి ఖచ్చితంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తాం, అదేవిధంగా రాయచోటికి పోయినప్పుడు రాయచోటిని కంటిన్యూ చేస్తాం, అదేవిధంగా రాజంపేట పోయినప్పుడు రాజంపేటను జిల్లా చేస్తామని చెప్పి వాగ్దానాలతో ఎలక్షన్స్లో వచ్చినారు. ఈ వాగ్దానం వచ్చేది చాలా ఎక్కువగా మన ఎలక్షన్స్లో ప్రభావితం చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి మూమెంట్ లేదు. ఏం జరుగుతుందో కూడా క్లియర్ కట్గా ఎవరికి తెలియడం లేదు. ఒకవేళ మూవ్మెంట్ జరుగుతూ ఉంటే మీరు క్లియర్ కట్గా ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పే అవసరం ఉంది. దానికోసం మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసేసుకుని ఏ చేస్తూ ఉన్నారో ఏమని ప్రజలకు చెప్పే అవసరం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కూడా మీరు ఏం చేస్తున్నారని చెప్పి మీరు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీటీ కాలేజ్ విషయానికి వస్తే, బీటీ కాలేజ్కి ఏం చెప్పారు మీరు, మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎలక్షన్స్కి ముందు ఎంతో కష్టపడి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ దగ్గరికి పోయేసి ఆయన టోటల్గా మూమెంట్ తీసుకుని వచ్చేసి ఆయన వచ్చిన జీవో కూడా పాస్ తీసుకుని రావడం జరిగింది. అప్పుడేమన్నారు, ఓన్లీ కాగితం వచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి మీరు చెప్పారు. దాని తర్వాత సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి ఇది లేదు, ఎటువంటి మూమెంట్ లేదు. ఆ కాగితం మిథున్ రెడ్డి గారు ఏది తీసుకుని వచ్చారో అక్కడికే పరిమితం. మిథున్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏముంది, మదనపల్లిలో ఎడ్యుకేషన్ హబ్గా మెడికల్ హబ్గా చేరని ఉద్దేశంతో ఆయన బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసిన జీవో తీసుకుని వచ్చేసి మొత్తం తీసుకుని వస్తే కూడా దాని తర్వాత ప్రొసీడింగ్స్ వరకు ఎటువంటి మూవ్మెంటు లేదు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే, ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కష్టపడి 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చినారు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు మన మిథున్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మనము మదనపల్లిని మెడికల్ హబ్గాను ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు కూడా మదనపల్లికి తీసుకుని వచ్చేసి వర్క్లు కూడా ఫేజ్డ్ మేనర్లో జరుగుతూ ఉన్నాయి. చకాచకా వర్క్స్ జరిగినాయి. మన మదనపల్లి వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చింది. ఈ పాటికి మా ప్రభుత్వం వచ్చింటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోయి ఈ హాస్పిటల్స్ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మనం డెవలప్ చేసాం. కానీ దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ దగ్గరికి పోయేసిన నాసిరకంగా పనులు జరుగుతూ ఉన్నాయి, పనులు సరిగ్గా జరగడం లేదు అట్లా అని చెప్పేసి చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్పి ఈవెన్ ఈ మెడికల్ హాస్పిటల్ను కూడా ఈ జిల్లా హాస్పిటల్ను కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటారు. ఫేజ్డ్ మేనర్లో నిర్వీర్యం చేస్తూ ఉంటారు. ఏ సబ్జెక్ట్ వచ్చినా, ఏ కేసు వచ్చినా రెఫర్
రెఫర్ అని చెప్పి పంపించేసి పైకి పంపిస్తున్నారు. ఏ మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరకడం లేదు. సారిడైన్ మాత్రం కూడా బయట తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు, దీన్ని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే నేను వీధుల్లోకి వస్తాను, మీతో పాటు నేను ఫైట్ చేస్తానని చెప్పి మాట చెప్పినారు. కాబట్టి అట్లా కానీ ఏదైనా అది ప్రైవేటైజేషన్ చేసే పక్షంలో మీరు కూడా మాతో తోట ఆందోళనలో రావాలా, మాతో పాటు మీరు కూడా దీన్ని పాలు పంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారు ఏం చేశారు, చాలా కష్టపడి కేంద్రీయ విద్యాలయం మదనపల్లికి తీసుకుని వచ్చేసి ఆయన వచ్చేందును ఎంతో ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఓపెన్ చేసేసి, ప్రైవేట్గా రెంటెడ్ బిల్డింగ్స్ కూడా కాలేజ్ ఓపెన్ చేసేసి, వలసపల్లి కాడ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సైట్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత ఏమైందంటే మన గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు ఆ సైట్ అట్లే ఉంది. ఆ సైట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్క్రోచ్మెంట్స్కు గురవుతోంది. అది కూడా మేము పోయి కలెక్టర్ దృష్టికి, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళు కూడా వచ్చేసి ఎన్క్రోచ్మెంట్ తీసేయాలని చెప్పారు. ఇప్పుడు అక్కడ సైట్ అలాట్ అయింది. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇంతవరకు ఎటువంటి ఒక ఇటుక పిల్ల కూడా ఆడ పెట్టినది ఏమీ లేదు. ఎక్కడ ఏ డెవలప్మెంటు లేదు. ఈరోజు సైట్ ఎన్క్రోచ్మెంట్ ఉంది, కాంపౌండ్ వాల్ చేయడం కానీ, ఈరోజు సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే ఉంది. ఏదో రకంగా వచ్చి దానికి డెవలప్ చేయాలా, దాన్ని చేద్దామని ఏమైనా ఉద్దేశం ఉందా? ఒక కేంద్రీయ విద్యాలయం అనేది ఒక దేవాలయంతో సమానం. అనేది ఎంత అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక దేవాలయంతో సమానం. ఒక మసీదు కట్టడం కానీ, ఒక టెంపుల్ కట్టడం కానీ, ఒక చర్చ కట్టిన దానికంటే అతి ముఖ్యమైనది వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ ఉండడం. దాని గురించి కూడా ఎటువంటి అక్కర లేదు. అది వచ్చిన ఎన్క్రోచ్మెంట్ అవుతా అంటే కూడా మీకేమి చిల్లి గవ్వంతా కూడా ఏమి చిమ్మ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి దయచేసి మళ్ళా సర్వే చేపించేసి అది ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఏదో కన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ డైవర్ట్ చేసుకుని ఇమీడియట్లీ ఆడ వర్క్స్ టేకప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బలిజా కమ్యూనిటీ మొన్న ఎలక్షన్స్లో టోటల్ వచ్చిందనో చాలా వరకు మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ కూటమి సర్వాలకు సపోర్ట్ ఇచ్చింది. అదే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేస్తాం మేము, చాలామంది ఏం చేశారంటే కృష్ణదేవరాయలు విగ్రహాలు పెట్టి చేసే 2 సెంటర్స్లో వాళ్ళకు నిజంగానే మనం పెద్దపీట వేసాము. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలా, ఆ కమ్యూనిటీకి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేశాం. ఈరోజు మీరు మెజార్టీ ఆఫ్ ఓట్స్ బలిజా కమ్యూనిటీ తీసుకొని, అది కాకుండా మేము సుమారు 1.25 ఎకరా జాగా కూడా కళ్యాణ మంటపంకు జాగా అలాట్ చేశాం. ఇంతవరకు మీరు వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిపోయింది. ఈ రోజు వరకు మెజార్టీ ఆఫ్ వలిజాస్ వచ్చి మీ పక్కన నిలబడినారు, మీ యొక్క సపోర్ట్ చేసినారు. వాళ్ళ కోసం మీరు ఇంతవరకు చేసినది ఏమీ లేదు. దానికి ఏదో ఒక మేము డిమాండ్ చేయడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇమీడియట్లీ దానికి ఒక ఫంక్షన్ హాల్లో ఏదో శాంక్షన్ చేసి ఆ కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మదనపల్లి ట్రాఫిక్ సమస్య ఎట్లుందంటే ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మదనపల్లి, పుంగనూరు కానీ, రాయచోటి కానీ, చుట్టుపక్కల ఉండే విలేజెస్ టౌన్సే. ఆ టౌన్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి, వివిధ ఎన్క్రోచ్మెంట్ తీసేసి అన్ని రకాలుగా టౌన్స్ డెవలప్ అయినాయి. కానీ మదనపల్లి పరిస్థితి వస్తే ఆ దుస్థితిలో తయారైంది. ఎక్కడి నుండి మెయిన్ రోడ్లో పోవాలంటేనే భయం అవుతా ఉంది. ఆ రకంగా ట్రాఫిక్ సమస్య ఉంది. మీరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారో ఎలక్షన్స్ వచ్చేదానికి, మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా సూపర్ 11 అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్లో దిగినాడు, మేనిఫెస్టో మాదిరి రెడీ చేసి. కానీ ఇంతవరకు ట్రాఫిక్ సమస్య మీద ఎటువంటి స్పందన లేదు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ బ్లాకేజే, ట్రాఫిక్ సమస్య. ఇంతవరకు వైడనింగ్ చేయడం కానీ, ఎన్క్రోచ్మెంట్ తీయడం కానీ ఎటువంటి ఇది లేదు. మీ పార్టీకి మీరు హాయిగా తిరుగుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చి ట్రాఫిక్ సమస్య మీద ఎటువంటి అవగాహన లేకుండా చేస్తూ ఉంటారు. అదేవిధంగా సిటిఎం రోడ్ దీనికి వస్తే ఇప్పుడు మనం ఈ గుడ్డలు తీసేసి వేరే గుడ్డ వేసుకోవాలని తీసేటప్పుడు ముందు వేరే గుడ్డలు రెడీగా పెట్టుకొని ఈ గుడ్డలు తీసేయాలి. అట్లా లేకుండా ఒక శాంక్షన్ లేదు, పాడు లేదు. అక్కడ ఉండే చెట్లన్నీ కొట్టేసి దానికి దుస్థితులు తీసుకుని వచ్చేసి ఇంతవరకు దానికి ఏమీ లేదు, దాని మీద ప్రస్తావనే లేదు. ఈరోజు సిటిఎం రోడ్ పరిస్థితి ఎట్లుంది, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అట్టే నిలిచిపోయింది. ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఆ సిటిఎం రోడ్ను ఎన్క్రోచ్మెంట్ తీసేసి అది పూర్వ వైభవం పోయింది, దానికి పూర్వవైభవం తెప్పించి నీట్గా దాన్ని డెవలప్ చేస్తుందిగా మీ మాట ప్రకారం మీరు చెప్పారు కాబట్టి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేగా ఇంకా సూపర్ 11లో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా మేము వచ్చిందనో ఇది చేస్తాము, దీని బావుతారి వరకు ఫ్లైఓవర్స్ పెట్టిస్తాము అని కూడా వాగ్దానం చేసినాం. ఫ్లైఓవర్స్ పరిస్థితి ఏమనేది కూడా మేము ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాము. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఖచ్చితంగా మీరు చెప్పిండే వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్స్ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్ సమస్య కూడా మదనపల్లిలో ఎక్కువ ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు సిటిఎం రోడ్లో అయితే పబ్లిక్ టాయిలెట్స్ లేదు. అక్కడ ఏదైనా అవ్వాతాతలు ఎవరైనా వచ్చినారు, షాపింగ్ వచ్చినారంటే కూడా లోకల్ టాయిలెట్స్ లేవు. అదేవిధంగా మన కోర్ట్ కాంప్లెక్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా జైలు ఉంది, తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ఉంది. దగ్గరగా 100 మంది అక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఏదో ఒక పని మీద. ఆడొచ్చి న్యాచురల్ ఏమవుతుందంటే
ఇవి ఫిరాయిస్తాయి. అక్కడ పోయిన తర్వాత ఏమవుతాయంటే కంప్యూటర్స్ వచ్చిందనో ఫిరాయిస్తాయి చాలా వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. అప్పుడు వాళ్ళు చాలా వరకు వెయిటింగ్ చేసే ఇది ఉంటుంది. కానీ దానికి ఒక ఏదో టాయిలెట్ ఆ టైంలో కంప్యూటర్ ఫిరాయిస్తే ఈ అవ్వాతాతలు వచ్చిందనో బయటకు పోయేసి అదంతా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒకటే కోరుకుంటున్నాం, ఆ కోర్ట్ కాంప్లెక్స్లో కూడా పెయిడ్ న్యూస్ టాయిలెట్స్ కానీ మంచి మెయింటైన్ టాయిలెట్స్ కానీ కట్టించేసి ఆ ప్రజలకు ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మదనపల్లి హెడ్ క్వార్టర్స్కు కలిపేది రామసముద్రం నిమ్మనపల్లి రోడ్డు. రామసముద్రం నిమ్మనపల్లి రోడ్ వచ్చిన చాలా హారిబుల్గా ఉంది, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఇప్పుడు కొంత రోడ్ అయితే ఎట్లుందంటే ప్యాచెస్ మటుకు అక్కడక్కడ వేశారు, కానీ ఏమైందంటే జంగల్ క్లియరెన్స్ చేయలేదు. అదే టోటల్ వచ్చి చెట్లు మొత్తం కప్పుకున్నాయి, రోడ్డుకు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. మీరు ఒకవేళ మీరేం చెప్పారు, ఇప్పుడు 1 year మీకు టైం ఇచ్చాం, మేమైతే చేయలేదు అది చేయలేదని చెప్పారు. ఇప్పుడు 1 year మీకు టైం ఇచ్చాం, ఎందుకు దాని గురించి మీరు ప్రస్తావన చేయలేదు? ఇంతవరకు చేయలేదు. ఒకవేళ మీరు చేసింటే, ఒకవేళ టెండర్ లెవెల్లో ఉంటే వర్క్ ఆర్డర్స్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఒకవేళ టెండర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఉంటే అడ్మినిస్ట్రేషన్ తెచ్చుకోండి. ఈరోజు ప్రజలకు మీరు అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు మాట చెప్పినారు మేము చేస్తామని చెప్పి, కాబట్టి దాని గురించి కూడా మీరు స్పందించాలా అని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అది 100% ఆ ప్రాబ్లం తీర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముస్లిం షాదీ మహల్ మళ్ళీ ఇందిరానగర్లో ముస్లిం షాదీ మహల్ ఉంది. అది వచ్చిందని ఒక మాన్యుమెంట్గా గత 15 సంవత్సరాల నుండి అట్టే నిలబడింది. ఆ మాన్యుమెంట్ను ఇంతవరకు ఎటువంటి ఇది లేదు, ఎట్లుందో అట్లే ఉంది. ఏమి అసలు దాని ప్రాబ్లం, ఎందుకు దాని గురించి మీరు చేయడం లేదు? 1 year అయిపోయింది మీరు వచ్చేసి. దానికి మున్సిపాలిటీలో కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గర కాడికి ఫైల్ తీసుకొని పోయేసి ఎందుకు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని ఎవరు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? అది నిలబడి ఉండేదానికి మీ ఉద్దేశం ఏమి? అది ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం ఒకటే, ఖచ్చితంగా ముస్లిం షాదీ మహల్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం కంప్లీట్ చేసేసి అది కమ్యూనిటీస్కు హ్యాండ్ ఓవర్ చేసేస్తే పేద పిల్లలకు మ్యారేజెస్ జరుగుతాయి. దేవుడు ఈరోజు మనకు అధికారం ఇచ్చినారు, దానికి మనం యూజ్ చేసుకోవాలా, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలి. కానీ ఎలక్షన్ ముందు చెప్పిన మాట పెట్టేసి 3 సంవత్సరాలు హైగా ఉంటాం, లాస్ట్ 2 సంవత్సరాలు మేము చూసుకుంటామంటే ఇది చాలా ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుండి మీరు స్పందిస్తే, ఇప్పటి నుండి మీరు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిండే హామీలు పూర్తి కావు. కాబట్టి మేము మేలుకొలుపు మాత్రం మీకు చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని గురించి మీరు స్పందించి చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు మదనపల్లిలో దగ్గర 20 వేల వరకు చేనేత కార్మికులు ఉన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తామని చెప్పేసి వాళ్ళకి 24,000 సంవత్సరానికి ఇస్తా ఉంటే వాళ్ళకి ఏదో ఆర్థిక ఇబ్బందులు దూరం అయ్యింది. ఈరోజు బిజినెసెస్ కూడా చాలా వరకు తగ్గినాయి, బిజినెస్ వచ్చి డ్రాప్ అయింది, వాళ్ళకి బిజినెసెస్ జరగడం లేదు. ఈరోజు వాళ్ళ గురించి ఏదైనా మీరు చేసేసి ఈరోజు ఇంతమంది మదనపల్లి ప్లస్ ధర్మవరం ఈ చుట్టుపక్కల ఎక్కువ మంది వీళ్ళు ఉండేది. కాబట్టి వీళ్ళకు చేనేత కార్మికుల కోసం ఒక ఫైల్స్ రెడీ చేసి సీఎం దగ్గర తీసుకుని పోయేసి వీళ్ళు ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల దానికి వస్తే మన లోకేష్ గారు మదనపల్లికి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మేము ఖచ్చితంగా 6 నెలల లోపల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పినారు. అయిపోయి 6 నెలలు అయిపోయింది. టమాటా రైతులు విపరీతంగా నష్టపోయినారు. దగ్గర ఒక ఫస్ట్ ఇది వచ్చిందే, ఫస్ట్ ఇది దాంట్లో టోటల్ 100 కోట్ల జనాలు పోతున్నారు. ఇప్పుడు ఏదో టమాటా కొంచెం పుంజుకుంటా ఉంది. ఈ అదును వేసిన వాళ్ళకు చాలా డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి. వాళ్ళను కూడా ఇంతకుముందు నష్టపోయిన వాళ్ళకు కూడా మీరు వచ్చిందనో ఇది ఇప్పించల్లా, ఏదో గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పించల్లా. అదేవిధంగా ఈ మ్యాంగో రైతులకైతే తోతాపరి రకం మామిడికాయ వచ్చిందనో ఈరోజు మనం అది వచ్చిన జ్యూస్ అదే యూజ్ అయ్యేది. ఆ తోతాపరి మ్యాంగో ఇక్కడ నుండి తీసుకొని పోయి జ్యూస్ ఫ్యాక్టరీ కాడికి సప్లై చేసేదానికి 1 kgకి 4 రూపాయలు మనకు ఖర్చు వస్తుంది. 4 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ ఇంతవరకు 4 రూపాయలు ఖర్చు. ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలందరూ ఒకటి కుమ్మకైపోయి రైతులకు ఏం చేస్తూ ఉంటారు, ఆ మ్యాంగో రైతులందరూ ఫ్యాక్టరీలన్నీ మూసేసి 4 రూపాయలు అయితే మేము తీసుకుంటాం, మేము తీసుకోమని చెప్పి ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏమి, చుట్టుపక్కల ఉండే రైతులందరూ ఇక్కడ మ్యాంగో రైతులే ఉన్నారు. కాబట్టి ఈ రైతులందరూ కలిసికట్టుగా వచ్చి రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మధ్యస్థం చేసేసి ఏదో ఒక ధర ఫిక్స్ చేసి 8 రూపాయలు 9 రూపాయలు 7 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టు రైతులకు చేస్తే రైతులు బాగుపడతారు. ఈ పంట మామిడి పంట అనేది కేవలం ఇప్పుడు ఈ రకం టమాటా ఉండేది మ్యాక్సిమం వచ్చేదో ఇంకా 15-20 రోజులు ఉంటుంది. త్వరగా ఎమర్జెన్సీగా ఈ పని చేస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి ఉండదు. ఈరోజు తోటల్లోనే మామిడికాయలు వదిలేస్తూ ఉంటారు ప్రజలు. అదేవిధంగా అల్లనేరేడుకాయల పరిస్థితి కూడా అంతే, విపరీతంగా రేట్లు డౌన్ అయిపోయినాయి. రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగితే వచ్చే ఖర్చు కూడా దానికి రావడం లేదు. అదేవిధంగా మన షాజాన్ బాషా గారు ఏమన్నారు, ఆయన దీంట్లో Super 11లో ఏమన్నారు, మేము వచ్చిందో గెలిచినామంటే 50 ఎకరాలకు ఐటీ పార్క్
ఐటీ పార్క్, ఐటీ హబ్ చేస్తాం, 20 ఎకరాలు ఇచ్చేసి ఇందులో మేము స్పోర్ట్స్ హబ్ చేస్తామని కూడా చెప్పారు. కానీ మరి మదనపల్లికి స్టేడియం కూడా తీసుకుని వస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అతీగుతి ఏమీ లేదు. మీరు ఏమైనా చేస్తూ ఉంటే అది ప్రజలకు చెప్పే అవసరం ఉంది. ఏం చేస్తూ ఉన్నారు, మీరు చేసిన మాట ప్రకారం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలా అని చెప్పి, ఒకవేళ మీరు ఏదైనా దానికి ప్రోగ్రెస్ అయింటే కూడా ప్రజల సమక్షంలో అది తీసుకుని వచ్చి చూపించాలా, అదిగో మేము ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి క్లియర్గా చెప్పాలా, దీని గురించి స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కోమిటివాణి చెరువు కానీ ఏమన్నారు, మేము బోటింగ్ క్లబ్ చేస్తాం, అదేవిధంగా లేక్ వ్యూ పార్క్ చేస్తాం, రెస్టారెంట్స్ కడతాం అని చెప్పి కూడా సూపర్ లెవెల్లో ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇంతవరకు దానికి ఏంలా, ఇప్పుడు పోతే కూడా సేమ్ దుర్వాసన అట్లే, ఆ సిటీస్ అట్లే ఉంది. ఆ కోమిటివాణి చెరువు దగ్గర ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఏదో మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు ఇది చేస్తూ ఉన్నాం, ఈ ఫైల్ ఫలానా ప్లేస్లో ఉంది, ఈ ప్లైన్ మనం మూవ్ అయింది, మేము చేస్తున్నామని చెప్పి కూడా మీరు ప్రజలకు చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం దానికి మీరు కట్టుబడి అన్ని రకాలుగా మీరు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరేం చెప్పారు, ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్లో గెలిచక ముందు తోపుడు బండ్లకు మేము గేట్ని ఎత్తేస్తాం, మేము ₹1 కూడా తీసుకోము అని చెప్పారు. కానీ ఈరోజు తోపుడు బండ్లకు మళ్ళా గేట్లు వసూలు చేస్తున్నారు. అఫీషియల్లీ చేస్తూ ఉన్నారా, అన్అఫీషియల్లీ చేస్తూ ఉన్నారా మాకు తెలీదు. మాకైతే అది ఖచ్చితంగా తోపుడు బండ్ల వాళ్ళు మటు ఖచ్చితంగా గేట్లు కట్టుతున్నారు. కాబట్టి మీరు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆ తోపుడు బండ్లు కూడా గేట్లు తీసేసి మీరు మాట మీద నిలబడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అన్ని రకాలుగా మీరు టోటలీ చాలా వరకు ఇంకా ఉన్నాయి చాలా, కానీ వద్దు, ఈ రకంగా మీరు చెప్పిన మాట ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ సంవత్సరంలో చేసుకుంటామంటే ఈ పనులన్నీ మీరు చెప్పిన పనులు అంత ఈజీగా అంత భిన్న ఇమీడియట్ అయ్యేవి కాదు. కాబట్టి ఇప్పుడు నుండే మూవ్మెంట్ అయితే తప్ప మీరు కంప్లీట్ చేసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారని చెప్పి సందర్భంగా రిమైండ్ చేసుకుని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం. 4వ తేదీ వెన్నుపోటు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరింత క్షుణ్ణంగా వెన్నుపోటు దినం సంబంధించి ఎందుకు ఇది చేస్తున్నామనే దాని మీద ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు. దీనికి సంబంధించి ఎందుకంటే ఒక 1 year పాలనలో మా జగనన్న ప్రభుత్వ పాలన ఎలా ఉంది, చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని ఈరోజు ప్రజల్లో తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వెన్నుపోటు ఎందుకు ఏమంటే ఆ రోజు సూపర్ 6 అని ప్రజలకి మభ్యపెట్టి అన్ని విధాలుగా మేము ఉంటాము, ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి సూపర్ 6తో పాటు 143 వాగ్దానాలు చేశాడు. మేము 143 అడగట్లేదు, ఈరోజు అడుగుతున్నది 6. ఈ 6ని మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? మా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 90% 1 yearలోనూ అమలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించాడు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఈ సూపర్ 6లోనే సూపర్ 6లో ఏ ఒక్కటి అడిగినా గతంలో జగనన్న చేసిండే అప్పులకి ఈరోజు మేము వెళ్ళకపోతున్నామని ప్రతి ఒక్కటి చెప్తున్నారు. మరి జగనన్న అప్పులు చేసింటే ఇప్పుడు ఈరోజు మీరు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయండి? ఒక సంవత్సరానికి ఎన్ని చేశారు, ఎంత చేశారు? మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు అంటే సూపర్ 6లో మేము అడుగుతున్నది ఈ 6లో ఫస్ట్ మొదటగా ఏం చెప్పారు? ఫస్ట్ పిల్లలకి భవిష్యత్తు కోసం ఫీజ్ రీఎంబర్స్మెంట్, అమ్మఒడి అన్నారు, దాని కథ లేదు. తర్వాత రైతులు వెన్నెముక లాంటి వాళ్ళకి ఇస్తున్న రైతు భరోసా లేదు ఈ రోజు వరకు. మహిళలకి ఇస్తున్న సిలిండర్లు, ఉచిత సిలిండర్. తర్వాత మహిళలకి 1500 ఇస్తాం ప్రతి మహిళకి అన్నారు, అది లేదు. తర్వాత ఉద్యోగ వృత్తి ఇస్తామన్నారు, డిఎస్సి అన్నారు. వీటన్నిటిని ఒక్కొక్కటే చెప్తూ పోతుంటే ఏది ఒకటి అమలైంది? ఈ రోజుకి వెన్నుపోటు దినంగా మేము June 4 చేసినాం కాబట్టి ఈరోజు పిల్లలకి మీరు అమ్మఒడి రిలీజ్ చేయగలిగారు. ఇదే విధంగా ప్రతి ఒక్క పథకము నెరవేరే వరకు తూచా తప్పకుండా మేము ఇదే విధంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ బుక్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అంటే పాలన ఎలా ఉంది, జగనన్న పాలన ఎలా ఉంది, చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేది ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఏదైతే మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో వాటి మీద వాళ్ళకే న్యాయం చేయాలని వదిలేస్తూ ఈరోజు మేము ప్రజలకు తీసుకుపోతున్నాం. అంతేకాకుండా ఈరోజు మదనపల్లి విషయంకి వస్తే ప్రతి ఒక్కటి ఇందాకే నిసారని చెప్పినట్టు ప్రత్యేక జిల్లా లేదు, మెడికల్ కాలేజ్ లేదు, బీటీ కాలేజు, యూనివర్సిటీ లేదు. ఇవన్నీ చేస్తామని ఆ రోజు ఏ రోజైతే మీరు ఇక్కడ వచ్చారో అప్పుడు చెప్పడం జరిగింది. కానీ వాటి గురించి కూడా ఏ ఒక్కటి ఇంతవరకు మాట్లాడడం లేదు. ఇలా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నామని చెప్పడమే కానీ ఏది కానీ అభివృద్ధి అనేది కొసమెరుపు కూడా ఈ రోజు వరకు కనపడలేదు.
ఇవన్నీ పక్కన పెడితే మేము మీరిచ్చిన వాగ్దానాలని ప్రజలకి చేరేంత వరకు 100% మేము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట ఇలానే క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఈ వెన్నుపోటు బుక్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి న్యాయం చేయేంత వరకు ప్రజల ద్వారా ఈ విన్నపాలన్నింటినీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి డిమాండ్ చేస్తూనే ఉంటాం. వీటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.